ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ రోజు మేము మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకుంటామో మీకైతే చూపిస్తా. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, నాకైతే ఇప్పుడు యాప చెట్టు పూత కావాలి. సో నేనైతే తెంపుతున్నా. మా ఇంటికనే చెట్టు ఉంటుంది, మీకైతే చూపిస్తా. గైస్, ఈ చెట్టు మా ఇంటిగా ఉంటది. ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తా, ఎంజాయ్ చేయండి. మొత్తానికి ఎలాగలో కష్టపడైతే నేనైతే యాప చెట్టు పూతైతే తెంపిన, ఇదే అన్నమాట అది. సో గైస్, నేనైతే ఇప్పుడు మామిడికాయ కొమ్మల కోసం అలానే మామిడికాయ కోసం అయితే వెళ్తున్నా. సో గైస్, ఫైనల్లీ మన ప్లేస్ కాడికి అయితే వచ్చేసినాం. సో గైస్, అక్కడ మిడిల్ ఉన్నాయి చెట్లు. ఆ చెట్ల దగ్గరికి పోవాలా? ఉదయం 11 గంటలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. గాయస్, ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తా, ఎంజాయ్ చేయండి. సో గైస్, నేను ఇప్పుడే స్నానం చేసిన. సో మా మమ్మీ స్నానం చేసి, మా చెల్లె స్నానం చేసి, మా డాడీ ఇంకా స్నానం చేయాలి. చేయా మరి. సో గైస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా. ఎప్పుడు వేస్తాం పూజ? పూజ ఎప్పుడు వేస్తాం? అయితే 4 గంటలు అవుతుందా? అన్నం అన్నీ అప్పుడైతే అంత టేస్ట్ ఇవాళ మొత్తం ఒక పొద్దు ఇవాళ కాదు. మరి నువ్వు ఒక రోజు. నేను ఒక పొద్దు అతను కాదు, ఒక పొద్దు అతను కావడం ఏం కాపాడాలి చెప్పు? 3 నెలల సెల్ఫీ స్టిక్ కాపాడా నేను. ఇక మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసినాం. ఇక వీడియో ఇంకా మంచిగా ఉంటది, సో స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, టైం అవుతుంది, నాకు మస్తు ఆకలి అవుతుంది. ఇంకా పూజ కాలేదు. టైం ఇప్పుడు 2 అవుతుంది అనుకుంటా, ఇంకా కాలేదు. ఇంకెప్పుడైతే తెలియదు. పూజ అక్కడ మొత్తం ఫుల్ సెటప్ అయిపోయింది. నాడు స్వామి నాడు గణపతి పూజ పీపర్వతీశ జంగమల్లేశ గోబైరవేశ మంగళం శ్రీరంగ పామేశ మంగళం పానేశ. బుధవారం నాడు స్వామి బుధవారం నాడు లక్ష్మీ పూజ పీపర్వతీశ జలమండేశ గోబైరవేశ మంగళం శ్రీరంగ పామేశ మంగళం శ్రీ పానేశ. గురువారం నాడు స్వామి గురువారం నాడు సాయిబాబా పూజ పీపర్వతీశ జలమల్లేశ గోబైరవేశ మంగళం శ్రీరంగ పానేశ మంగళం శ్రీ పానేశ. శుక్రవారం నాడు స్వామి శుక్రవారం నాడు పెద్దమ్మ ఫస్ట్ అది పచ్చడా అది మాన్య పెట్టాలి పూజించి సో గైస్, ఇక పులిహోర వేసారు, అలానే ఇక నువ్వుల పోలీలు, ఇక ఇక్కడ ఆలుగడ్డ కర్రీ. సో ఆలుగడ్డ కర్రీ. సో నేనైతే 3 వేసుకొని తింటున్నా, ఓకేనా? సో గైస్, నేను మా డాడీ కలిసి అన్నం అయితే తింటున్నాం. సో మస్తు ఆకలి అవుతుంది. సో స్పీడ్ మోషన్ అయితే పెట్టిన వీడియో అయితే. సో ఈరోజు మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి వంట ఈరోజు. సో గైస్, మా మమ్మీ డాడీ ఫోన్ చేస్తారు. ఇగో ఏదో తులారాసి ఏదో ఉంటాయి, చూడండి. నువ్వు చేస్తావు, మాకు ఎక్కడిది కట్టెల పొయ్యి. నేను బాగా రోజు మొత్తుకుంటుండు కట్టెల పొయ్యి మీద అంటే వెయ్యి చెయ్య. నాకేమో పని అటు ఇటు సెంటర్ కోవాలా పని. బాగా చెప్పు జర బాగా చెప్పి ఆ మాట. నాకేమో రోజు కట్టెల పొయ్యి మీద అంటే వెయ్యవు, కట్టెలు ఎత్తుకపోతున్నారు కట్టెల పొయ్యి మీద అంటే వెయ్యవు అని అంటాడు. నువ్వు చెప్పు బాగా, అక్కకు పని ఉంటుంది బాగా ఏడ వేస్తుంది కట్టెల పొయ్యి మీద అని చెప్పు. అక్కకి ఏం రాదు ఏం రాదన్నా మషిన్ వేస్తుందో సెట్ వేస్తుందో ఇంకా పరీక్షిస్తున్నాం బాగా మాట్లాడుతున్నాం. అబ్బో, నా దగ్గర ఏం సపోర్ట్ లేదు.
బావనే ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే ఏదంటాడు నేను చెప్తా కదా ఇంకో నా దిక్కు నువ్వు మాట్లాడతావు అయితే బావకు సపోర్ట్ నేను ఇంకా మాట్లాడతా కదా నేను. ఎప్పుడైనా మాట్లాడతాను కూడా అవునా కట్టెల పై మీద చేస్తే ఇక పనికి ఎప్పుడు పోవాలట ఏమమ్మగా చెప్పు గట్లా పనికి ఎప్పుడు పోవాలా ఎప్పుడు జీతం చేసి చేతులు ఇయ్యాలా ఏ జీతమే ఏం రాదని బాగా చూస్తే ఏం రాదు వెనక పట్టడం ఏం రాదు అన్నట్టు ఏం చేద్దాం కట్ల పొయ్యి మీద అంటే వేసుడు పెంచిని చేస్తా బీడీలు కూడా చేస్తున్నా వచ్చి ఏం పని చేస్తావు పని చేస్తున్నావు చేసు బీడీలో కారెట్ ఉంది కదా ఇక నేను కొన్ని చేస్తున్నా వేరే వాళ్ళతో కొన్ని చేయించుకొని కారెట్ నడిపిస్తున్నా ఇక ఎట్లా అయినా వేసి సో గాయస్ నైట్ కు డిన్నర్ వచ్చేసి చపాతి ఆలూ కర్రీ సో చూడండి. సో ఇప్పుడే నేను ఫ్రెండ్స్ కలిసి బయట తిరిగి వచ్చిన. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో తినేయాలి. సో ఇంతటితో మా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో కామెంట్ చేయండి గైస్. అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటా. బాయ్ అందరికి. సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను రేపు పెడతా, సాటర్డే రోజు ఈవినింగ్ పెడతా. సో చూడండి.